హాయ్ అండి. డిఎస్సి మ్యాథ్స్ మెథడాలజీ అకాడమీ టెక్స్ట్ బుక్స్కి వచ్చేసి ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్లో 1.1.2 కంప్లీట్ అయిపోయిందండి. 1.1.3 ఇది వచ్చేసి పరిధి, అంటే గణితం యొక్క పరిధి ఎక్కడి వరకు ఉంది అనేది. జనరల్గా మనం గణితాన్ని నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ప్రతి వ్యక్తి తెలుసో తెలియకుండానో గణితాన్ని ఉపయోగిస్తూనే జీవితాన్ని గడుపుతున్నారు. పరిధి అంటే ఏంటండి? అంటే అది ఎక్కడి వరకు వ్యాపించి ఉందో దాన్ని జనరల్గా పరిధి అంటాం. మరి ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే కనుక ఆ సబ్జెక్ట్ పరిధి ఏంటి అంటే ఆ సబ్జెక్ట్ ఆవశ్యకత ఏంటో చెప్తే దాని పరిధి అనే కదా మనకి మీనింగ్. అంటే ఇప్పుడు వచ్చేసి గణితం యొక్క ఆవశ్యకత ఏంటి అనేది చూద్దాం. ఇదేంటంటే గణితం అనేది ఇతర సబ్జెక్టులకు ఉపయోగపడుతుంది, అంతేనా? అంతేకాకుండా నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడటంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం చదువు పరంగా చూసుకుంటే ప్రాథమిక స్థాయి నుండి కూడా విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా గణితం అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతూనే ఉంది కదా. అందువల్ల మనం ఏం చెప్పొచ్చు, గణితానికి పరిధి ఎక్కువగానే చెప్పవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో మనం ఏ విద్య నేర్చుకోవాలన్నా కానీ మనకేం ఉపయోగపడుతుంది, గణితం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఏ వృత్తి వారైనా కానీ గణిత జ్ఞానం లేకుండా ఆ వృత్తిలో రాణించలేదు. ఈవెన్ కూరగాయలు అమ్మేవాడైనా, కూరగాయలు అమ్ముకునే వాళ్ళైనా సరే కానీ వాళ్ళకి కేజీ లెక్కన తూకం వేసుకోవాలన్నా, మామూలుగా రూపాయల లెక్కన చెప్పాలన్నా, ఏ విధంగా చెప్పాలన్నా, ఒక 5 కేజీలు అమ్మేసేసి 5 కేజీలకి ఎంత డబ్బులు అయినాయో తీసుకోవాలన్నా కానీ కూడా వాళ్ళకి గణితం అనేది ఉపయోగపడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో మనం ఏదైనా గణన చేయాలంటే ఇంతకుముందు అంటే మామూలుగా రికార్డులు ఏమైనా రాయాలన్నా, లెక్కలు ఏమైనా రాయాలన్నా గుమ్మస్తాలు వాళ్ళు వెళ్ళుండి రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆధునికంగా ఇప్పుడు ఏమొచ్చినాయండి, మనకి కంప్యూటర్స్ వచ్చినాయి కదా. అంటే కంప్యూటర్తో ఉపయోగిస్తూనే అందరూ కూడా వివిధ వృత్తులను చేపడుతున్నారు కదా. ఆ కంప్యూటర్ జ్ఞానాన్ని ఇతర వ్యక్తుల్లో ఉపయోగించడానికి కూడా గణిత పరిజ్ఞానం అనేది అవసరం అవుతుంది. అంతేకాకుండా గణిత పరిజ్ఞానాన్ని లేని వ్యక్తి కూడా, అంటే గణితం చదువుకోని వ్యక్తి కూడా గణితాన్ని ఉపయోగించి జీవనోపాధిని చేసుకుంటున్నాడు. ఇప్పుడు సపోజ్ బీటెక్, ఇంజనీరింగ్ ఇవన్నీ చదువుతారు. ఇంజనీర్ వచ్చేసి తన వృత్తిలో గణితాన్ని ఉపయోగిస్తున్నాడు కదా. తను ఏదైనా డ్యామ్ కట్టాలన్నా, ఏది చేయాలన్నా కానీ దాన్ని గణితాన్ని ఉపయోగించి అతని జ్ఞానాన్ని దేశ భవిష్యత్తుకి వినియోగిస్తున్నాడు. నెక్స్ట్ బట్టలు కుట్టే టైలరు గణిత పరిజ్ఞానాన్ని లేకుండానే గణితాన్ని ఉపయోగించి జీవనోపాధి చేసుకుంటున్నాడు. అదేవిధంగా ఆటో డ్రైవర్ కూడా గణిత పరిజ్ఞానం లేకుండానే గణితాన్ని ఉపయోగిస్తున్నాడు కదా. తనకి ఎంత రావాలి అనేది, ఒక 10 మంది ఎక్కారు, 10 మంది ఒక్కొక్కరికి 30 రూపాయలు అంటే ఎంత రావాలి అన్నప్పుడు తనకి తెలియకుండానే 30 × 10 కూడటమైనా మల్టిప్లై చేయటమైనా 300 వస్తాయి అని చెప్పేసి తీసుకోవడం అట్లా అనమాట. అంటే ఆటో అతనే కాదు, డాక్టర్ కూడా తన వృత్తి యందు గణిత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ వృత్తి వైపు నడుస్తున్నాడు. ఇంకా మిగతా వాళ్ళైనా, లాయర్ అయినా, వ్యవసాయ వృత్తి వాళ్ళలో ఉన్న వాళ్ళైనా, ఉపాధ్యాయులైనా, ఆడిటర్లైనా, వడ్రంగి వాళ్ళైనా, తాపి వాళ్ళైనా వారి వృత్తుల యందు గణితాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు, జీవనోపాధిని పొందుతూనే ఉన్నారు. అంతెందుకు, మన ఇంట్లో గృహిణి ఉన్నాం మనమైనా కానీ కుటుంబాన్ని నడపడానికి నెలకు ఏ సరుకులు ఎంత కావాలో నిర్ణయించుకొని కదా, ఆ కుటుంబంలో ఏ సరుకులు ఎంత కావాలి, దేని రేట్ ఎంత ఉంటుంది, మనకి మన దగ్గర ఉన్న డబ్బులకు సరిపోయినట్టుగా మనం కుటుంబాన్ని నడుపుకుంటూ రావడానికి కూడా మనకి గణితం అనేది ఉపయోగపడుతుందన్న విషయం తెలిసింది. అంతేకాకుండా మనలోని ఆలోచన శక్తిని, సూక్ష్మ బుద్ధి పెరగాలంటే కూడా గణితం తప్పకుండా నేర్చుకోవాలి. ఏ వృత్తి వారైనా కానీ ఆ వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలంటే కంపల్సరీగా గణిత అధ్యయనం, పరిజ్ఞానం అవసరం. ఏ దేశమైనా పురోగతి చెందాలన్నా కానీ సాంకేతిక పరిజ్ఞానం, గణితం అవసరం. ఓకే అండి, ఇది మనకి అకాడమీ బుక్లో పరిధికి సంబంధించి ఇచ్చిన మ్యాటర్ అనమాట. లాస్ట్ టైము